హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు అయితే ఈ వీడియోలో ఇక్కడ చూడండి, ఒకప్పుడైతే అన్నీ ఇవి ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మార్కెట్లో చాలా రకాల స్నాక్స్ దొరుకుతున్నాయి కాబట్టి అందరూ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. బట్ ఇంతకుముందు అయితే ఇలా ఇంట్లోనే చేసుకునే వాళ్ళు అనమాట. ఇవి చెక్లాలు, మురుకులు అట్లా అంటారు. ఇవి బియ్యంతో చేసుకుంటారనమాట. ఇక్కడైతే చూడండి, మా అమ్మ అయితే బియ్యం అయితే కడిగి ఆరబోసిందనమాట ఏంచేదానికోసం. ఇవి స్టోర్ బియ్యమా వడ్ల బియ్యమా చెప్పండి. ఇక్కడైతే మా అమ్మ కడిగి నీట్గా ఆరబోసిందనమాట. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం పోసినా కూడా సరే వడ్ల బియ్యము అంటారనమాట. అదే లేని వాళ్ళు వడ్ల బియ్యం వేసినా కూడా వాళ్ళేం వేస్తారులే, అవి స్టోర్ బియ్యం ఉంటాయి అంటారనమాట. అలా ఇలా అయితే బియ్యం అన్నీ బాగా వేయించిందనమాట. బియ్యం వేయించింది, పప్పులు వేయించింది, అలాగే మినప్పాలు కూడా వేయించింది అనమాట. దీంట్లోకి ఇవన్నీ కూడా మిషన్ ఆడిస్తారనమాట. సో బాగా అయితే వేయించిపోసింది అనమాట. పప్పులు, మినప్పాలు, బియ్యము అనమాట. సో ఈ 3 రకాలు ఇందులో ఓన్లీ బియ్యంతో అయినా కూడా చేసుకోవచ్చు. బట్ ఇవి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట బాగా. ఇక్కడైతే నేను నిద్రపోయి లేచేసరికి మా అమ్మ పిండి ఆడించుకొచ్చి దాన్ని కలిపి కూడా పెట్టేసింది అనమాట. చూడండి, బాగా నానిపోయి ఉన్నది పిండి. సో ఈ పిండి మళ్ళీ కాల్చేస్తున్నారు. ఆలోపు నేను మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లేచేలోపు కాల్చేవి కూడా రెడీ అయిపోయి ఉంటాయి అనమాట. ఈ వీడియో అయితే మా ఆయన తీసేస్తున్నారనమాట. చూడండి, బాగా కాగుతున్న నూనెలో అవైతే చెక్లాలు వచ్చేది ఉంటుంది కదా, దాంతో వచ్చినారనమాట. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. చూడండి, మా అమ్మ మా వదిన చేస్తున్నారు. మా అమ్మ పెట్టిస్తుంది, మా వదిన దాంట్లో వస్తుంది, అది తీసుకెళ్ళి మళ్ళీ నూనెలో వేస్తారనమాట. ఇట్లా ఇంటి దగ్గరే అది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మంచి హెల్తీ అనమాట. ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు, అలాగే చాలా బాగుంటాయి అన్నమాట. చుట్టూ చూడండి, ఇక్కడైతే నేచర్ ఎంత బాగుందో. ఇలా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా మీరు కట్టెల పొయ్యి మీద? ఒకసారి ఎవరైనా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి, బాగా చుట్టూ గ్రీనరీ, మరి మధ్యలో కట్టెల పొయ్యి పెట్టుకొని బాగా కాలుస్తున్నారనమాట. ఇవి వేయించేటప్పుడు కూడా మరీ ఎక్కువగా మాడగొట్టకూడదు, మరీ కాల్చుకోకుండా తెల్లగా తీసేయకూడదు అనమాట. మీడియంగా బాగా కరెక్ట్గా ఎగితేనే తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా కరకరలాడుతూ. వీటి చూడండి, మా అన్న కొడుకు నాకు పెట్టండి అని నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. ఇలా ఆ గొట్టంలో అది చెక్లాలు వచ్చేది అంటాము. అసలు దీన్ని ఏమంటారు మీరు? చెక్లాలు అంటారా, మురుకులు అంటారా, జంతికలు అంటారా? మీ సైడ్ ఏమంటారో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ పక్క వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే బియ్యం కారాలు అంటాము, లేదంటే చెక్లాలు అంటాము, అలా అంటాం అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇవన్నీ పెద్ద పెద్ద చుట్టలు అనమాట. ఇవి ఎన్ని రోజులైనా పెట్టుకొని తినొచ్చు అనమాట, స్టోర్ చేసుకొని స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఇంట్లోనే అన్నీ చేసుకొని తింటే హెల్తీగా చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీటిని ఏమంటారో కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.